హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రసన్న. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇది బయట నుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు. ఈ సోంపు కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మూడింటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ ఏం వేయకుండా. కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ రెసిపీ కోసం మాత్రమే చేశానండి. మీకు ఇది స్టోర్ చేసుకోవాలంటే అన్నీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసి వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసి మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. దీనివల్లే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మసాలా వేయడం మాత్రం మర్చిపోకండి. వీటన్నిటిని ఏది స్కిప్ చేయకుండా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత నేను ఒక 2 పెద్ద సైజు అలాగే 1 మీడియం సైజు ఆలు అయితే తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ముందుగానే ఉడకపెట్టేసి మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే 1.5 టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. 3 బిగ్ సైజ్ తీసుకుంటే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవాలండి. 1/2 కప్ సరిపోతుంది. మీరు ఎక్కువ తీసుకుంటే 1 కప్ వరకు తీసుకోండి బ్రెడ్ క్రమ్స్. వీటన్నిటిని కూడా మనం మిక్స్ చేసుకోవాలండి. మసాలాలన్నీ కూడా బంగాళదుంపలో పట్టేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక 1/2 కప్ వరకు మైదా పిండి, దాంట్లోనే కొంచెం అంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మనం మైదా లిక్విడ్ అనేది రెడీ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని ఒక 1/2 కప్పు బ్రెడ్ క్రమ్స్, అలాగే దాంట్లోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 2 కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటిని మనం పైన కోటింగ్ లాగా యూస్ చేస్తాము బ్రెడ్ క్రమ్స్ని. సో దీనివల్ల పైన క్రిస్పీనెస్ అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకున్నానండి. మీకు కావాలంటే కుల్ఫీ స్టిక్ కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఆలు స్టఫ్ని ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్ చుట్టూ కూడా మనం పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా మనం మొత్తం ఆలు స్టఫ్ మొత్తం కూడా పెట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క స్టిక్ని తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా లిక్విడ్లో డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలండి. సో బ్రెడ్ క్రమ్స్తో మొత్తం కోట్ చేసుకుంటే మనం పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. సో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మొత్తం కూడా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోండి. సో ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ముందుగానే ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకొని మీడియం హీట్లో హీట్ చేసుకున్నాను. సో ఎక్కువగా హీట్గా ఉన్నప్పుడు మాత్రం వీటిని ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే వెంటనే మనకి పైన రంగు వచ్చేస్తుంది బ్రెడ్ క్రమ్స్, లోపలేమో సరిగ్గా ఉడకదనమాట. సో అందుకే మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకునేలా చూసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ వచ్చేస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి, రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.